హలో ఆల్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్ ఎఫ్టీఎఫ్ఎస్ రివ్యూ ఆఫ్ బాపు. బ్రహ్మాజీ, ఆమని, బలగం సుధాకర్ రెడ్డి కీలక పాత్రలు పోషించిన చిత్రం బాపు. డార్క్ హ్యూమర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాకి డైరెక్టర్ దయాకర్ రెడ్డి. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఏ ఫాదర్ సూసైడల్ స్టోరీ అని చెప్పేసి పెట్టారు. తర్వాత ఇప్పుడు మళ్ళీ దాని ఫాదర్ స్టోరీ అని మార్చారు. అయితే టీజర్ కానీ ట్రైలర్ కానీ ఒక మంచి ఆసక్తి నెలకొల్పాయి. డార్క్ హ్యూమర్ జానర్లో ఫాదర్ ఎమోషన్ చూపించడం అనేది మన తెలుగులో అయితే ఇది చాలా రేర్ అనమాట. సినిమా స్టోరీ ఏంటనేది ఆల్రెడీ టీజర్ అండ్ ట్రైలర్లోనే హింట్ ఇచ్చారు. సో బేసికల్గా ద ప్లాట్ లైన్ రిమైన్స్ ద సేమ్. ఒక తండ్రి చనిపోతే దాని ద్వారా వచ్చే డబ్బులతో అప్పులను తీర్చేసుకొని సెటిల్ అవుదాం అనుకునే ఒక కొడుకు, వాళ్ళ కొడుకు అనుకునే ఒక కొడుకు కథ అనమాట ఇది బేసిక్గా. సో బ్రహ్మాజీ సినిమాకి మెయిన్ ఎసెట్. లాస్ట్ ఒక 40 yearsలో ఆయన చాలా డిఫరెంట్ రోల్స్లో చూసాం. హీరోగా, విలన్గా, నెగిటివ్ షేడ్లో కానీ, ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ, సైడ్ కిక్స్ అని కానీ, ఇలాగా చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్లో ఆయన చూసాం అనమాట. చాలా ఏళ్ల తర్వాత ఒక ఫుల్ లెంత్ రోల్లో ఆయన ఈ సినిమాలో కనిపించారు. బ్రహ్మాజీ ప్లే చేసిన మల్లన్న అనే క్యారెక్టర్ చాలా రిలేటబుల్గా ఉంటుంది. ఎందుకంటే మన న్యూస్ ఛానల్స్లో కావచ్చు, లేదంటే పేపర్స్లో కావచ్చు, లేదంటే సోషల్ మీడియాలో కావచ్చు, ఈ తరహా ఇలాంటి ఒక క్యారెక్టర్ అనేది చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఆమెని ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ అనమాట. ఇప్పటిదాకా ఆమె చాలా పాజిటివ్ రోల్స్లో లేదు అంటే కనుక ఒక సపోర్టింగ్ క్యారెక్టర్స్లో చూసి ఈ సినిమాలో ఒక చిన్న గ్రే షేడ్ ఉన్న క్యారెక్టర్లా చూడడం అనేది కొంచెం కొత్తగా అనిపించింది. అలాగే ధన్య బాలకృష్ణ కానీ, మణి ఎరుగుల కానీ వాళ్ళ క్యారెక్టర్స్ని బాగా పోర్ట్రే చేశారు. మెయిన్ ఈ సినిమాకి బ్రహ్మాజీ తర్వాత కీ హైలైట్ బలగం సుధాకర్ రెడ్డి. సుధాకర్ రెడ్డి బేసిక్గా రంగస్థల నటుడు. అందువల్ల ఆయనకి నటించడం అనేది కొత్త కాదు. కెమెరా ఫేసింగ్ ఒకటే కాస్త కొత్త. అందువల్ల కెమెరాతో సంబంధం లేకుండా, అసలు చెప్పాలంటే కెమెరాని పట్టించుకోకుండా ఆయన నటించేస్తూ ఉంటాడు. ఈ సినిమాలో కూడా ఒక తాత పాత్రలో చాలా చక్కగా నటించారు. ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్కి ఇచ్చిన మతిమరుపు అనే ట్వీక్ ఏదైతే ఉందో అది చాలా హిలేరియస్గా వర్కౌట్ అయిందనమాట. అంటే చాలా సీరియస్ సిచ్యువేషన్స్లో ఆ మతిమరుపు కారణంగా వచ్చే చిన్నపాటి డైలాగ్స్ అంటే సిచ్యువేషనల్ కామెడీ, ఏదో ఇరికించినట్టు ఉండదు, బట్ చాలా నీట్గా వర్కౌట్ అయింది. సో ప్రిన్సిపల్ క్యాస్ట్ అంతా కూడా ఆ క్యారెక్టర్స్కి తగ్గట్టుగా స్పెసిఫిక్గా ఊర్లో పాత్రలుగా చాలా బాగా ఇమిడిపోయారు. పాత్రల విషయంలో ఎక్కడా కూడా అసహజత్వం అనేది కనిపించలేదు అనమాట. ఈ సినిమాకి మ్యూజిక్ ఆర్ఆర్ ధ్రువన్. బేసిక్గా టిపికల్ అండ్ టెంప్లెట్ సినిమాలకు మ్యూజిక్ అందించడం అనేది చాలా ఈజీ వర్క్ కంపారిటివ్లీ డార్క్ హ్యూమర్. ఎందుకంటే డార్క్ హ్యూమర్లో హ్యూమర్తో పాటు ఎమోషన్ అనేది, ఎమోషన్తో పాటు దాని బ్యాక్ సైడ్ స్టోరీ ఏంటి అనేది ప్రాపర్గా ఎలివేట్ చేయగలగాలి. సో ఈ విషయంలో ధ్రువన్ మంచి మార్కులు సంపాదించుకున్నాడు. ఎందుకంటే తన నేపథ్య సంగీతంతో హ్యూమర్ని, ఎమోషన్ని, అలాగే ముఖ్యంగా డార్క్ అండ్ డీప్ ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని బాగా ఎలివేట్ చేశాడనమాట. సినిమాటోగ్రాఫర్ వాసు పెండం చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది సినిమాటోగ్రఫీ వర్క్. అందులోని సినిమా మొత్తం కూడా ఒక ఊర్లో తీయడం వల్ల ఆ లొకేషన్స్ విషయంలో కానీ, లేదంటే సెట్ వర్క్ విషయంలో కానీ ఎక్కడా కూడా న్యాచురాలిటీ అనేది మిస్ అవ్వలేదు. సో అందువల్ల అది ఒక ఊరు కదా, స్పెసిఫిక్గా ఇల్లు కానీ, లేదంటే ఆ చుట్టూ పరిసరాలు కానీ, ఆ చెరువులు కానీ ఇవన్నీ కూడా చాలా సహజంగా ఉన్నాయి. అందువల్ల ఏదో సెట్ వర్క్ ఇవన్నీ కూడా ఎక్కడ అనిపించదు అనమాట. సో వాసు పెండం డిజర్వ్స్ ఏ గుడ్ అప్రిసియేషన్ ఫర్ హిస్ వర్క్ ఫర్ బాపు. ఎడిటింగ్ వచ్చేసరికి ఇంకాస్త క్రిస్ప్గా ఉంటే బాగుండు అనిపించింది. ఎందుకు అంటే క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా బాగున్నప్పటికీ కూడా వాటి పాత్రల తాలూకు డ్రామా అనేది ఇంకా ప్రాపర్గా ఎలివేట్ అయ్యి ఉంటే బాగుండేది. డైరెక్టర్ దయాకర్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమా కథను తను పేపర్లో వచ్చే చాలా ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని రాసుకున్నా అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అయితే నిజంగానే ఈ తరహా ఇన్సిడెంట్స్ అనేవి చాలా జరుగుతూనే ఉన్నాయి, మనం కూడా చదువుతూనే ఉన్నాం. అయితే ఆ కథను ఎంత నిజాయితీగా చెప్పాలనుకున్నారో ఆ కథనం విషయంలో కూడా అంతే నిజాయితీ పాటించుంటే బాగుండేది. అనవసరంగా కొన్ని పాటలు ఇరికించడం కానీ, స్పెసిఫిక్గా మణి అంటే మనోడు క్యారెక్టర్కి ఆ లవ్ సాంగ్ పెట్టి డ్రాగ్ చేయడం అనేది మెయిన్ కోర్ థీమ్ ఏదైతే ఉందో దానికి చిన్నపాటి డ్యామేజ్ చేసిందనమాట. ఎందుకు అంటే ఆడియన్స్ ఆల్రెడీ ఆ థీమ్లో కానీ, లేదంటే ఆ డార్క్ జానర్లో కానీ అప్పుడప్పుడే ఎంటర్ అవుతూ ఉండగా ఈ అనవసరంగా ఈ మధ్యలో వచ్చే పాట కానీ, లేదంటే దాని చుట్టూ అల్లుకున్న సన్నివేశాలు కానీ ఇవన్నీ కూడా ఆ మూడ్ని కొంచెం డిస్టర్బ్ చేశాయి. అది చిన్నపాటి మైనస్ అని చెప్పాలి. అయితే దయాకర్ రెడ్డి డైరెక్టర్గా తన మార్క్ చూపించింది మాత్రం హాస్పిటల్ సీక్వెన్స్లో. ఆ సీన్ ఏంటి అనేది ఇప్పుడు రివీల్ చేయలేం కానీ, బట్ ఆ హాస్పిటల్ సీన్లో బ్రహ్మాజీ ఎక్స్ప్రెషన్స్ కానీ, లేదంటే ఆ రివల్యూషన్ ఎపిసోడ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ పండిన ఎమోషన్ అనేది సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అయితే సినిమా ఎండింగ్ అనేది సరైన సంతృప్తి అయితే ఇవ్వలేకపోయింది. ఎందుకు అంటే అప్పటిదాకా బిల్డ్ చేసిన ఎమోషన్ ఏదైతే ఉందో అది ఎండింగ్ వచ్చేటప్పటికి అంటే చాలా తక్కువ రన్ టైంలో ఈ సినిమాని ఎండ్ చేయాలనే గోల్ కావచ్చు, లేదంటే బడ్జెట్ సహకరించకపోవచ్చు, బట్ ఎండింగ్ ఏదైతే ఉందో బ్రహ్మాజీ వాయిస్ ఓవర్లో ఎండ్ చేసేయడం అనేది సరైన సంతృప్తి ఇవ్వలేకపోయింది అనమాట. యాక్చువల్గా క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ అవ్వాల్సిందే అక్కడ కదా, వాళ్ళ ఆర్క్ అనేది ఎండ్ అవ్వాల్సింది అక్కడ కదా, ఆ క్యారెక్టర్స్ జర్నీ అనేది చూపించాల్సిందే అక్కడ కదా. సో అక్కడ మాత్రం కొంచెం అనవసరంగా స్పీడప్ చేశారనిపించింది. సో దాన్ని కొంచెం ఇంకా ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి స్పెసిఫిక్గా ప్రీ క్లైమాక్స్లో వచ్చే ఆటో సీక్వెన్స్ తర్వాత ఎండింగ్ ఫ్రేమ్ వరకు వచ్చేది ఏదైతే ఉందో దాన్ని కొంచెం ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే ఇంకో 10-15 minutes రన్ టైం ఎక్కువైనప్పటికీ కూడా చేసుకుని ఉంటే కనుక ఆడియన్స్కి ఒక పూర్తి స్థాయి సాటిస్ఫాక్షన్ అయితే ఉండేది. ఈ మనోడి లవ్ ట్రాక్ ఒకటి ఒక ప్రాపర్ ఎండింగ్ అనేది లేకపోవడం కారణంగా బాపు అనేది పూర్తి స్థాయిలో అలరించలేకపోవచ్చు, కానీ ఆలోచింపజేస్తుంది. స్పెసిఫిక్గా మనుషులుగా లేదంటే సమాజంగా మనం మర్చిపోతున్న బంధాలు, బాంధవ్యాల విలువను బాపు సినిమా గుర్తు చేస్తుంది. దిస్ ఈస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.